హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో దిల్రుబా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ కిరణ్ అబ్బవరం, రుక్సర్ అండ్ నజియా డేవిజన్, డైరెక్టెడ్ బై విశ్వకరణ్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకు నచ్చింది. వెల్ రిటన్ డైలాగ్స్ విత్ గుడ్ క్యారెక్టరైజేషన్స్. లవ్ స్టోరీ కూడా బాగుంది. మూవీలో హీరో ఒక ఫిలాసఫీ ఫాలో అవుతాడు. ఆ ఫిలాసఫికల్ పాయింట్ బాగుంది. స్టోరీ వచ్చేసి సిద్ధార్థ్ రెడ్డి అనే స్టూడెంట్ తన ఫస్ట్ లవ్తో బ్రేకప్ అయ్యి చేంజ్ ఓవర్ కోసం తన హోమ్ టౌన్ కడప నుండి మ్యాంగ్లూర్ కాలేజ్కి వెళ్తాడు. అదే కాలేజ్లో రుక్సర్ ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య లవ్ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ మధ్య వచ్చిన సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశారో అనేది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఒక లవ్ స్టోరీ ఎండ్ అయ్యి రుక్సర్తో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు ప్రాసెస్ బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. మూవీలో పిక్చరైజేషన్ చాలా బాగుంది. మూవీలో డైలాగ్స్ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం పూరి జగన్నాథ్ గారి స్టైల్లో ఉంటాయి. డైరెక్టర్ పూరి గారి ఫ్యాన్ అనుకుంటా, ఆయన రిఫరెన్సెస్ కూడా కొన్ని యూజ్ చేశారు మూవీలో. అక్కడక్కడ సెకండ్ హీరోయిన్ నజియా అండ్ విలన్ లిప్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్లీ హీరో క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. తను ఫాలో అయ్యే ఫిలాసఫీ మీద ఒక క్లారిటీ అండ్ కమిట్మెంట్తో ఉంటాడు. హీరో ఫాదర్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ మూవీకి మెయిన్ సోల్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధు అలియాస్ కిరణ్ అబ్బవరం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. మూవీకి తన పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి కిరణ్ న్యాయం చేశాడని చెప్పాలి. డైలాగ్స్ పూరి జగన్నాథ్ మూవీస్లో హీరోస్ చెప్పినట్టే అనిపిస్తుంది కిరణ్ చెప్తుంటే. మెయిన్ పర్ఫార్మర్ అంటే రుక్సరే. తన పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ అయ్యాను నేనైతే. తను ఇంత బాగా యాక్ట్ చేయగలదా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో వెనకాల తిరుగుతూ ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తుంది. ఆ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. హీరోయిన్ అండ్ ఆమె ఫాదర్ మధ్య బాండింగ్ కూడా బాగుంటుంది. సెకండ్ హీరోయిన్ నజియా అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చిన రోల్లో బాగానే చేశారు. సత్య కామెడీ కొన్ని చోట్ల వర్కౌట్ అయింది. మూవీలో విజువల్స్ కూడా బాగున్నాయి. పిక్చరైజేషన్ అండ్ కలర్ గ్రేడింగ్ బాగా చేశారు. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే శామ్ సిఎస్ మ్యూజికే. సాంగ్స్ కొన్ని వినడానికి మూవీలో చూసేటప్పుడు కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చితక్ కొట్టేశాడు శామ్ సిఎస్. ఆయన బీజిఎం వల్లే చాలా సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. యాక్షన్ సీక్వెన్సెస్లో అయితే వేరే లెవెల్లో కొట్టాడు బీజిఎం. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా ఇచ్చాడు. ఫైనల్లీ డైరెక్టర్ విశ్వకరణ్. ఆయన రాసుకున్న స్టోరీ కన్నా క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. హీరో ఒక సిచ్యువేషన్ వల్ల తన లైఫ్లో ఒక ఫిలాసఫీ ఫాలో అవుతాడు. అది మూవీ స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎక్కడా తగ్గకుండా తను ఫాలో అయ్యే ఫిలాసఫీ మీదే స్టిక్ అయి ఉంటాడు. ఆ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ చాలా ఫిలాసఫికల్గా ఉంటాయి. మూవీ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా చేయడంతో మూవీ బాగుంది. మూవీలో కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉంటాయి. మనం డైలీ ఎన్నోసార్లు యూజ్ చేసే పదాలు సారీ, థ్యాంక్ యూ, అసలు వాటి వాల్యూ గురించి మూవీలో బాగా చూపించారు. ఓవరాల్గా చెప్పాలంటే ఏ సూపర్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ విత్ గుడ్ సెకండ్ హాఫ్ అండ్ గుడ్ క్యారెక్టరైజేషన్స్. డైలాగ్స్ అండ్ ఫిలాసఫీ కోసమైనా మూవీ ఒకసారి చూసేయచ్చు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.